శ్రీకాంత్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకాంత్ వెబ్టెక్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మనం సిఎస్ఎస్ సంబంధించి కలర్స్ గురించి లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాం కదా. ఈ యొక్క సిఎస్ఎస్ కలర్స్లో డీప్గా ఈ యొక్క వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. జనరల్గా మనకు సిఎస్ఎస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అనేటివి ఉన్నాయి. ఓకేనా, కలర్ ఫార్మాట్స్ అనేటివి ఉన్నాయి. అవి ఏమేమి అనేది ఈ యొక్క వీడియోలో మనము నేర్చుకోబోతా ఉన్నాం. జనరల్గా మనకు కలర్స్ అనేటివి అరేంజ్ చేయడానికి మనకు సిఎస్ఎస్లో మెయిన్గా 6 టైప్స్ ఉన్నాయి. ఓకేనా, అవి ఒక్కొక్కటి నేను ఇక్కడ లిస్ట్ రాస్తాను, ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. సిఎస్ఎస్ కలర్ టైప్స్. హౌ మెనీ టైప్స్? 6 టైప్స్ మనకు ఈ యొక్క కలర్ కాంబినేషన్స్ అనేటివి ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఏం అంటే ఈ యొక్క కలర్స్లో ఫస్ట్ వచ్చి కలర్ నేమ్. ఈ యొక్క కలర్ నేమ్ అంటే మనకు తెలుసు, రెడ్, గ్రీన్, బ్లూ ఇలాంటి కలర్స్ మెన్షన్ చేసేదాన్ని కలర్ నేమ్ అంటాం. ఓకేనా, ఇది ఒక టైప్. కలర్ నేమ్తో రిప్రజెంట్ చేస్తే ఇది ఒక టైప్. సెకండ్ టైప్ ఏమిటి అంటే ఉన్నది మనకు ఆర్జీబీ కలర్. ఆర్జీబీ కలర్ అంటే రెడ్, గ్రీన్, బ్లూ అని. ఇది ఒక కలర్ టైప్. కలర్ నేమ్ ఒకటి ఆర్జీబీ కలర్ అనేది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమిటి అంటే మనకున్నది కలర్ కోడ్. కలర్ కోడ్ అనేది థర్డ్ టైప్. ఈ యొక్క కలర్ కోడ్ అనేది మన తర్వాత ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. థర్డ్ వన్ కలర్ కోడ్. ఫోర్త్ వన్ వచ్చి హెచ్ఎస్ఎల్ కోడ్. ఫిఫ్త్ వన్ ఉన్నది మనకు సిఎస్ఎస్లో ఆర్జీబీఏ కలర్. సిక్స్త్ వన్ హెచ్ఎస్ఎల్ఏ కలర్. ఈ యొక్క 6 టైప్స్ అనేటివి ఉన్నాయి. ఏంటివి? కలర్ నేము, ఆర్జీబీ కలర్, కలర్ కోడ్, హెచ్ఎస్ఎల్ కోడ్, ఆర్జీబీఏ కలర్, హెచ్ఎస్ఎల్ఏ కలర్. ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ మనకు కలర్ నేమ్ అంటే జస్ట్ లైక్ రెడ్, బ్లూ, గ్రీన్, ఓకేనా, ఎక్సెట్రాతో రిప్రజెంట్ చేస్తే మనము దానికి కలర్ నేమ్ అనేది ఇస్తాం. మనకు జనరల్గా రెడ్, గ్రీన్, బ్లూ ఇట్లా ఉంటాయి కదా. టొమాటో ఇలాంటి కలర్స్ ఇది రిప్రజెంట్ చేస్తే దానికి కలర్ నేమ్ అంటాం. సెకండ్ వన్ ఏమిటి అంటే మనకు ఆర్జీబీ కలర్. ఆర్జీబీ అంటే రెడ్, గ్రీన్, బ్లూ. ఇది ఏ విధంగా రిప్రజెంట్ చేస్తుంది అంటే ఆర్జీబీలో మనకు రెడ్ కలర్ రావాలనుకోండి, ఫస్ట్ ఏముంది ఇక్కడ ఆర్ అనేది ఉన్నది. ఇది 0 to 255 వరకు ఉంటుంది. మనకు రెడ్ కలర్ అనేది రావాలనుకోండి, అప్పుడు మనము రిప్రజెంట్ చేస్తుంది 255 0 0 అని ఇస్తే మనకు రెడ్ కలర్ అనేది అప్లై అవుతుంది. అదే మనకు రెడ్ కలర్ కాకుండా మనకు మధ్యలో ఉంది గ్రీన్ కలర్ అనేది. గ్రీన్ కలర్ రావాలంటే 0 255 0 అని ఇస్తే మనకు గ్రీన్ కలర్ అనేది అప్లై అవుతుంది. గ్రీన్ కలర్. అదే మనకు బ్లూ కలర్ కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే 0 0 255 అని ఇస్తే మనకు బ్లూ కలర్ అనేది అప్లై అవుతుంది. ఇవి కాకుండా మిగతా కలర్స్ ఎలా అరేంజ్ చేస్తామంటే దానికి పర్టికులర్గా ఒక స్పెసిఫైడ్ వాల్యూ అనేది ఉంటుంది. ఓకేనా, దానికి మనము తద్వారా మనకు కొత్త కలర్స్ అనేటివి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఆర్జీబీ కలర్ అంటే. ఇది 0 to 255 వరకు ఉంటుంది. ఇందులో మనకు రెడ్ కలర్ కావాలంటే 255 0 0
గ్రీన్ కావాలంటే 0, 255 0, బ్లూ కలర్ కావాలంటే 0 0, 255 అనేది ఇస్తాము. థర్డ్ వన్ ఏం అంటే మనకున్నది కలర్ కోడ్. థర్డ్ వన్ వచ్చి కలర్ కోడ్. ఇది కూడా కలర్ కోడ్ అనేది కూడా మనకు దీన్నే మనం కలర్ కోడ్ని హెక్సాడెసిమల్ కూడా అని అంటాము. ఏమంటాము? హెక్సాడెసిమల్. హెక్సాడెసిమల్ కోడ్ అంటాము. హెక్సా అంటే ఎన్ని? 16. ఓకేనా? హెక్సా అంటే 16 అని. జనరల్ మా మ్యాథమెటిక్స్లో హెక్సా అంటే మనకు 16 అంటాం. ఓకేనా? ఇవి ఎట్లా తీసుకుంటుంది వాల్యూస్ అనేటివి? మనకు 16 వాల్యూస్ అనేటివి ఉండవు కదా. ఇది ఎట్లా తీసుకుంటుంది అంటే మనకు నెంబర్స్ అనేటివి 0 to 9 వరకు తీసుకుంటుంది. 0, 0, 1, 2, అండ్ సో ఆన్ అప్ టు 9 వరకు తీసుకొని తర్వాత ఏబిసిడీలు తీసుకుంటుంది. ఏబిసి అప్ టు ఎఫ్ వరకు. తద్వారా మనకు 16 కలర్స్ అనేటివి ఫామ్ అవుతాయి హెక్సాడెసిమల్. అదే మనకు ఇది కలర్ కోడ్లో మనకు 6 వాల్యూస్ అనేటివి రిప్రజెంట్ చేస్తాం. 6 వాల్యూస్. ఓకేనా? అది ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే మనం యాష్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ యాష్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ RR, GG, BB. ఓకేనా? ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. అదే మనకు చూడండి అన్ని జీరోలు ఇచ్చామనుకోండి, యాష్ 0 0 0 0 అని 6 వాల్యూస్, ఓన్లీ 6 వాల్యూస్ అని ఖచ్చితంగా ఇవ్వాలి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ మనము 6 జీరోస్ అని ఇస్తే మనకు బ్లాక్ కలర్ అనేది డిస్ప్లే అవుతుంది. బ్లాక్ కలర్ అనేది డిస్ప్లే అవుతుంది. అదే మనకు వైట్ అన్ని ఎఫ్ ఇచ్చామనుకోండి, యాష్ ఎఫ్ అని ఇచ్చామనుకోండి, మనకు వైట్ కలర్ అనేది డిస్ప్లే అవుతుంది. అర్థమైందా? ఈ విధంగా కలర్ కోడ్స్, కలర్ కోడ్ని హెక్సాడెసిమల్ కోడ్ అనేది అంటాము. తద్వారా మనకు కొత్త కలర్స్ అనేవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఈ వాల్యూస్ మాత్రమే రిప్రజెంట్ చేయాల. ఏ టు ఎఫ్ వరకే మనము వాల్యూస్ అనేది రిప్రజెంట్ చేయాల. తర్వాత ఎఫ్ తర్వాత జేకే, ఎల్ఎం ఇట్లా మిగతా రిమైనింగ్ వాల్యూస్ ఉన్నాయి కదా, దాన్ని ఇగ్నోర్ చేసేయాల. దాన్ని కలర్ కోడ్ అంటాం. నెక్స్ట్ ఉన్నది మనకు HSL కోడ్. అర్థమైందా ఇప్పటి వరకు? ఫస్ట్ వన్ వచ్చి కలర్ నేము, RGB కలర్, కలర్ కోడ్. నెక్స్ట్ HSL కలర్ రిప్రజెంట్ చేసే ఫోర్త్ వన్ వచ్చి HSL. HSL అంటే ఫుల్ ఫామ్ ఏమిరా అంటే హ్యూజ్ సాచురేషన్ లైట్నెస్. ఓకేనా? అండర్లైన్ చేసేద్దాము. ఫోర్త్ వన్ ఏమిటంటే HSLలో హ్యూజ్ సాచురేషన్ లైట్నెస్. యొక్క దీంట్లో మనకు ఎట్లా ఇది రిప్రజెంట్ చేస్తుందంటే మనకు 0 to 360 degrees అనేవి ఉంటాయి ఒక సర్కిల్ అనేది ఫామ్ అయ్యేదానికి. ఓకేనా? ఇందులో హ్యూజ్ అంటే మనకు 0 to 360 degrees అనేవి ఉంటాయి కదా. 0 అనేది మనకు రెడ్ కలర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ రెడ్ కలర్ని 0 అని ఇచ్చామనుకోండి, 0 degrees అని ఇచ్చామనుకోండి, రెడ్ కలర్ అనేది డిస్ప్లే అవుతుంది. అదే 120 degrees అని ఇచ్చామనుకోండి, 120 degrees వచ్చి మనకు గ్రీన్ కలర్ని రిప్రజెంట్ చేస్తుంది. గ్రీన్ కలర్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ 240 degrees అనేది
మనకు బ్లూ కలర్ని రిప్రజెంట్ చేస్తుంది. హెచ్ఎస్ఎల్ హ్యూజ్, శాచురేషన్, లైట్నెస్. హ్యూజ్లో 0 అంటే రెడ్, 120 అంటే గ్రీన్, 240 అంటే బ్లూ. ఓకేనా, ఇట్లా పర్సంటేజ్ మాదిరిగా ఇస్తాం ఇక్కడ హ్యూజ్లో. నెక్స్ట్ సెకండ్ వన్ ఉన్నది మనకు శాచురేషన్ అనేది ఉన్నది. ఈ యొక్క శాచురేషన్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఈ యొక్క కలర్ యొక్క స్పష్టత, దాని యొక్క బ్రైట్నెస్ని మనం ఇది రిప్రజెంట్ చేస్తుంది. లైట్నెస్ని, కలర్ యొక్క స్పష్టత, తీవ్రతను. ఓకేనా, తీవ్రత మన తెలుగులో చెప్పుకోవాలంటే యొక్క శాచురేషన్ యొక్క మన కలర్ యొక్క తీవ్రతను ఇది రిప్రజెంట్ చేస్తుంది, శాచురేషన్. నెక్స్ట్ ఉన్నది మనకు లైట్నెస్ అంటే మనకు యొక్క దాని యొక్క కలర్ యొక్క బ్రైట్నెస్ని మనము ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, హ్యూజ్ అంటే మనకు డిగ్రీస్లో రిప్రజెంట్ చేస్తాం. 0 degrees అంటే రెడ్ కలర్, 120 అంటే గ్రీన్ కలర్, 240 అంటే బ్లూ కలర్. శాచురేషన్ అంటే దాని యొక్క కలర్ యొక్క తీవ్రతను రిప్రజెంట్ చేస్తుంది. అదేవిధంగా లైట్నెస్ అనేది దాని యొక్క బ్రైట్నెస్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. అర్థమైందా? మళ్ళీ నేను ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రజెంట్ థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీకు తర్వాత ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జిక్యూట్ చేసేటువంటి ప్రయత్నం. మనకున్న ఫిఫ్త్ వన్ వచ్చి RGBA కలర్. RGBA కలర్ అంటే రెడ్, గ్రీన్, బ్లూ. ఏ మీన్స్ ఆల్ఫా. ఏ మీన్స్ ఆల్ఫా. ఓకేనా, ఈ ఆల్ఫానే మనము ఒపాసిటీ అని అంటాం. ఓకేనా, ఒపాసిటీ అంటే మనకు ఒపాసిటీ అంటే ఇది మనకు 0 to 1 వరకు ఉంటుంది. 0 to 1 వరకు ఉంటుంది. ఎట్లా ఇస్తామంటే జస్ట్ లైక్ 0.2, 0.4. ఓకేనా, మనకు ఇమేజ్ అనేది క్లియర్గా రావాలనుకోండి 1 అనేది ఇస్తాము. అదే మనకు ఇమేజ్ అనేది హైడ్ అయి రావాలనుకోండి అప్పుడు ఒపాసిటీ అనేది 0 అనేది ఇస్తే మనకు ఒపాసిటీ అనేది తగ్గుతూ వస్తుంది. ఓకేనా, ఈ విధంగా ఒపాసిటీ ఇచ్చేదానికోసము మనం ఏ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఏ మీన్స్ ఆల్ఫా, దాన్నే మనము ఒపాసిటీ అని కూడా అంటాము. ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఇది రిప్రజెంట్ చేస్తుంటుంది, RGBA. ఇందులో మనకు రెడ్ కలర్ కావాలనుకోండి, 255, 0, 0. ఒపాసిటీ అనేది ఒక 0.4 అని ఇచ్చామనుకోండి. ఈ విధంగా ఈ యొక్క 0.4 అనేది మనకు ఈ యొక్క ఆల్ఫాని రిప్రజెంట్ చేస్తుంది. ఒపాసిటీని అది రిప్రజెంట్ చేస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ ఉన్నది మనకు 6th వన్ వచ్చి HSLA. HSLA కూడా మనకు ఏ అంటే ఆల్ఫానే, ఒపాసిటీని కూడా ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఏ విధంగా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలంటే, ఎగ్జాంపుల్గా రాయాలంటే HSLA, ఇందులో హ్యూజ్ అనేది మనకు ఎంత, ఒక 0 to 360 degrees. అదేవిధంగా శాచురేషన్ వచ్చి 0 to 100% దాని యొక్క తీవ్రతను రిప్రజెంట్ చేస్తుంది. లైట్నెస్ వచ్చి బ్రైట్నెస్ సంబంధించి 0 to 100% అనేది ఇస్తాము. అదేవిధంగా మనకు యొక్క ఒపాసిటీ అనేది ఒక ఫర్ ఎగ్జాంపుల్ 0.5 అనేది ఇస్తే ఈ యొక్క 0.5 అనేది దాన్ని ఏని రిప్రజెంట్ చేస్తుంది. ఈ విధంగా మనకు 6 టైప్స్ అనేటివి ఉన్నాయి.
అర్థమైందా? థియరిటికల్గా కలర్ నేమ్ ఆర్జీబీ కలర్, తద్వారా మనం కొత్త కలర్స్ అనేటివి కూడా మనము రిప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా? అవి ఎట్లా రిప్రజెంట్ చేస్తాము ఏమి అనేది మనము కోడ్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, మనకు ఒక HTML సంబంధించి కొన్ని ఇది తీసుకుందాము. ఫస్ట్ ఒక డివిజన్ అనేది తీసుకొని HTMLలో ఒక డివిజన్కి ఒక H1 ట్యాగ్ అనేది తీసుకొని ఇక్కడ నేను ఫస్ట్ వన్ ఏంది, కలర్ నేమ్, కలర్స్ అనేది కలర్స్ నేమ్, దీనికి నేను CSS అప్లై చేస్తాను. దీనికి ఒక క్లాస్ నేమ్ అనేది ఇచ్చుకుంటున్నా. దీనికి వచ్చి కలర్ నేమ్ అనేది క్లాస్ అనేది ఇచ్చుకున్నాం. సెకండ్ వన్ ఇంకొక డివిజన్ తీసుకొని దీనికి ఇంకొక H1 ట్యాగ్ అనేది తీసుకొని దీనికి కూడా నేను RGB కలర్ అనేది ఇస్తున్నా. RGB కలర్ మీకు అర్థమయ్యే దానికోసము నేను ఇట్లా రాస్తున్నా. దీనికి కూడా క్లాస్ నేమ్ అనేది రాసుకొని మనం CSS అనేది అప్లై చేయాలి కాబట్టి క్లాస్ నేమ్కి వచ్చి దీనికి కూడా RGB కలర్ అనేది ఇస్తున్నాం. దీన్ని మనం కాపీ చేసుకుందాం అన్నిటికీ, మళ్ళీ డివిజన్ తీసుకోకుండా. అన్ని దానికి బ్రేక్ అనేది అప్లై చేద్దాం. ఒకదానికి బ్రేక్ అనేది ఇస్తే మనకు కూడా డిఫరెన్స్ ఏమిటి అనేది అర్థమవుతుంది. కాపీ చేసి మనకున్నది ఏంది, ఫస్ట్ వన్ కలర్ నేము RGB కలర్, థర్డ్ వన్ ఏమి అంటే కలర్ కోడ్, ఫోర్త్ వన్ HSL కోడ్, ఫిఫ్త్ వన్ వచ్చి మనకు ఉన్నది RGBA కలర్, HSL కలర్ కోడ్ కాదు. సిక్స్త్ వన్ వచ్చి మనకు HSLA కలర్, ఇప్పుడు నేను అవుట్పుట్ చూద్దాం ఏ విధంగా ఉన్నారో. లైవ్ సర్వర్ అనేది ఓపెన్ చేస్తే అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మనకు డిస్ప్లే ఉంటాయి. చూడండి, కలర్ నేమ్ RGB కలర్, కలర్ కోడ్ HSL కలర్, RGBA కలర్, HSLA కలర్. ఇప్పుడు ఒక్కొక్క దానికి డిఫరెన్స్ చూసేదానికోసము మనము CSS అనేది అప్లై చేస్తాం. CSS ఎక్కడ నేను ఇంటర్నల్గా అప్లై చేస్తున్నా, దాన్ని స్టైల్ ట్యాగ్లో తీసుకొని CSS అనేది అప్లై చేస్తాం కదా. ఇప్పుడు నేను ఒక్కొక్క దాన్ని టార్గెట్ చేసి దాని CSS ప్రాపర్టీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు కలర్ కోడ్, కలర్ నేమ్ ఫస్ట్ వన్, కలర్ నేమ్ని టార్గెట్ చేసి డాట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ మన క్లాస్ అనేది తీసుకున్నాము, డాట్ అనేది యూజ్ చేస్తాం. అదే ఐడి తీసుకుంటే యాష్ అనేది యూజ్ చేస్తాం. కలర్ నేమ్ వచ్చి నేను దీనికి ఒక హైట్ అనేది ఇచ్చుకుంటున్నా. హైట్ ఒక 250 పిక్సెల్ అనేది ఇచ్చుకుంటున్నా హైట్. అదేవిధంగా విడ్త్ ఇచ్చుకుంటున్నా. విడ్త్ దీనికి కూడా ఒక 250 పిక్సెల్ విడ్త్ అనేది ఇస్తున్నా. దీంతో పాటుగా మనకు బ్యాక్గ్రౌండ్ కలర్,
బ్యాక్గ్రౌండ్ కలర్లో నేను గ్రీన్ అనేది ఇస్తున్నా. గ్రీన్ కలర్ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్గా ఇస్తున్నా. దీంతో పాటుగా బార్డర్ అనేది ఇచ్చుకుంటున్నా. దానికి బార్డర్ ఒక 8 పిక్సెల్తో సాలిడ్ బార్డర్. కలర్ ఏదో కలర్ రెడ్ కలర్ అనేది ఇస్తున్నా. బార్డర్కి రెడ్ కలర్తో రిప్రజెంట్ చేస్తున్నా. నెక్స్ట్ ప్యాడింగ్. ప్యాడింగ్ అంటే ఇది నేను తర్వాత చెప్తాను. ప్యాడింగ్ అంటే మనకు కంటెంట్కి బాక్స్కి ఒక డిఫరెన్స్ని రిప్రజెంట్ చేసే దానికి మనం ప్యాడింగ్ అనేది యూజ్ చేస్తాం. దీనికి ఒక 40 పిక్సెల్ అనేది ఇస్తున్న ప్యాడింగ్. ఎందుకు యూజ్ చేస్తాంరా అంటే ప్యాడింగ్ అనేది మనకు కంటెంట్కి ఉన్నటువంటి బార్డర్కి డిస్టెన్స్ని రిప్రజెంట్ చేసే దానికి మనం ప్యాడింగ్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ టెక్స్ట్ అలైన్ అనేది ఇస్తున్నా. టెక్స్ట్ అలైన్ సెంటర్లో ఇస్తున్నా. దీనికి ఒక టెక్స్ట్ కలర్ వచ్చి వైట్ కలర్ ఇద్దాం. వైట్ కలర్ అనేది టెక్స్ట్ అనేది ఇస్తున్నాం. ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్తే చూడండి ఈ విధంగా వచ్చింది మనకు కలర్ నేమ్స్ సంబంధించి. నెక్స్ట్ ఆర్జీబీఏ కలర్ ఏ విధంగా ఇస్తామనంటే దాన్ని టార్గెట్ చేసి డాట్ ఆర్జీబీ కలర్ కదా, ఆర్జీబీ. ఇక్కడ నేను ఓ పెట్టలేదు కలర్లో. ఆర్జీబీ కలర్ దాన్ని టార్గెట్ చేసి దానికి కూడా ఒక హైట్ ఒక 250 పిక్సెల్ సేమ్ హైట్ ఇద్దాము. అదేవిధంగా విడ్త్ కూడా సేమ్గానే ఇద్దాము. 250 పిక్సెల్. బ్యాక్గ్రౌండ్ కలర్ దీనికి ఆర్జీబీ అనేది యూజ్ చేసి ఆర్జీబీ రెడ్ గ్రీన్ బ్లూ కాబట్టి దాన్ని ఆర్జీబీని ఇది చేసి మనకు దీనికి కలర్ ఏది ఇద్దాము, బ్లూ కలర్ అనేది ఇద్దాము. 0,0,255 అనేది ఇస్తే మనకు బ్లూ కలర్ అనేది రిప్రజెంట్ చేస్తుంది చూడండి. అదే 255,00 అని ఇస్తే రెడ్ కలర్ అనేది వస్తుంది. బ్లూ కలర్ అనేది ఉంచుకున్నా. దీనికి బార్డర్ అనేది అప్లై చేద్దాం. నెక్స్ట్ బార్డర్ దీనికి కూడా ఆర్జీబీ అనేది తీసుకొని వాల్యూస్ అనేది ఇవ్వాలి కాబట్టి ఇక్కడ నేను ఒక 246 ఒక కొత్త కలర్ అనేది ఇస్తున్నా. ఏ వాల్యూస్ ఏమని ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనకు కొత్త కలర్ అనేది యాడ్ అవుతుంది. 255,0 అనేది ఇక్కడ చూడండి మనకు ఎల్లో కలర్ అనేది ఫామ్ అయింది. 246 255,0 అనేది ఇస్తే. అదే కాకుండా ఈ వాల్యూస్ అనేది చేంజ్ చేసామనుకోండి, వాల్యూస్ అనేది కూడా చేంజ్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ చూడండి మనకి ఇక్కడికి వెళ్తే మనకు ఇక్కడ క్లిక్ చేస్తే మనకు కావాల్సిన కలర్ అనేది ఇక్కడ మనము చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా కొత్త కలర్ అనేది అప్లై చేసుకోవచ్చు. బార్డర్తో పాటుగా మనము ప్యాడింగ్ అనేది ఇద్దాము. సారీ సెమికోలన్ ఇవ్వలేదు. ప్యాడింగ్
సేమ్ 40 పిక్సెల్ అనేది ఇస్తున్నా. టెక్స్ట్ అలైన్ సెంటర్ అనేది ఇస్తే ఈ విధంగా మనకు దీనికి కలర్ ఇవ్వాలి కదా. టెక్స్ట్ కలర్ కోసం నేను ఆర్జీబీ అనేది యూజ్ చేస్తున్నా. కొత్త కలర్ ఇచ్చేదానికి నేను 0, 255, 21 అని ఇస్తే మనకు చూడండి ఇక్కడ 0 అని ఇచ్చామనుకోండి, ఆర్జీబీ ఓకేనా, మధ్యలో గ్రీన్ అనేది వస్తుంది కాబట్టి 0 ఇస్తే ఇక్కడ 255 ఇస్తే మనకు గ్రీన్ కలర్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు అవుట్పుట్లోకి వస్తే ఈ విధంగా ఆర్జీబీ కలర్ అనేది వచ్చింది. దీనికి మనము ఇది కలర్స్ అనేది చేంజ్ చేయలేదు కదా. క్లాస్ నేమ్ అనేది చేంజ్ చేసుకోలేదు, దానికి ఇప్పుడు చేంజ్ చేద్దాము. కలర్ కోడ్ అన్ని దానికి ఆర్జీబీ కలర్ అని ఉన్నారు, అందుకని నేను అన్ని దానికి అది అప్లై అయింది సేమ్. దీనికి క్లాస్ నేమ్ హెచ్ఎస్ఎల్ కలర్ అనేది ఇస్తున్నా. దీనికి కూడా క్లాస్ నేమ్ ఆర్జీబీఏ కలర్ అనేది ఇస్తున్నా. దీనికి హెచ్ఎస్ఎల్ఏ కలర్ అనేది ఇస్తుంది. ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఈ విధంగా ఆర్జీబీలో ఏ విధంగా కలర్స్ అనేది అప్లై చేస్తాం అనేది ఈ విధంగా అప్లై చేస్తాం. ఆర్జీబీ అనేది తీసుకొని 0 to 255 వరకు ఇట్లా వాల్యూస్ అనేది రిప్రజెంట్ చేస్తాం. 255 00 అంటే రెడ్ కలరు, 0255 0 అంటే గ్రీన్ కలరు, 00255 అంటే బ్లూ కలర్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. తద్వారా మనము వాల్యూస్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు, కొత్త కలర్ అనేది కూడా మనము క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉన్నది మనకు థర్డ్ వన్ ఏమిటంటే కలర్ కోడ్. దాన్ని టార్గెట్ చేసి దీనికి కూడా హైట్ అంతా కూడా సేమ్ నేర్చుకున్నాము. హైట్ ఒక 250 పిక్సెల్, సారీ విడ్త్ 250 పిక్సెల్, బ్యాక్గ్రౌండ్ కలర్ దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ కోసం యాష్ అనే సింబల్ అనేది యూజ్ చేస్తాం కదా. యాష్ అనేది తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 00FF అని ఇచ్చామనుకోండి, చూడండి మనకు కొత్త కలర్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా, ఈ విధంగా మనం కొత్త కలర్ అనేటివి క్రియేట్ చేసుకోవచ్చు ఇది తద్వారా. ఈ విధంగా చేసేదానికి కలర్ కోడ్ అంటాం. దీనికి బార్డర్ కూడా ఇట్లా అప్లై చేద్దాము. బార్డర్ ఒక 8 పిక్సెల్ సాలిడ్. దీనికోసం కొత్త కలర్ అనేది యాడ్ చేద్దాము. దానికి యాష్ అనేది తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ 089819 అని ఒక కొత్త కలర్ అనేది, ఇప్పుడు ఏ కలర్ రిప్రజెంట్ చేసింది అంటే ఈ వాల్యూస్ ఇస్తే మనకు గ్రీన్ కలర్ అనేది రిప్రజెంట్ చేసింది. ఓకేనా, దీనికి ప్యాడింగ్ అనేది ఇచ్చుకుందాము. నెక్స్ట్ ప్యాడింగ్ 40 పిక్సెల్ ఇద్దాము, సేమ్ అన్నింటి దాంట్లోకి సేమ్గా.
అదేవిధంగా టెక్స్ట్ అలైన్ కూడా సెంటర్ అనేది ఇద్దాం. టెక్స్ట్ అలైన్ సెంటర్. కలర్ నేను బ్లాక్ కలర్ ఇద్దాం అనుకుంటా. దానికోసం ఏం చేస్తానంటే యాష్ అనేది తీసుకొని 0000000 అని ఇస్తే మనకు ప్యూర్ బ్లాక్ కలర్ అనేది మనకు రిప్రజెంట్ చేస్తుంది టెక్స్ట్ కలర్ అనేది. ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్తే చూడండి, కలర్ కోడ్ అనేది ఈ విధంగా మనకు క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ హెచ్ఎస్ఎల్ కలర్, ఫోర్త్ వన్ నేమ్ అంటే మనకు హెచ్ఎస్ఎల్ కలర్. దానికోసం క్లాస్ నేమ్ ఇక్కడ మనం .hsl కలర్ అని టార్గెట్ చేసి దాన్ని టార్గెట్ చేసి దీన్ని కూడా సేమ్ ఇవే తీసుకుందాం. ప్రాపర్టీస్ సేమ్గా ఉంటాయి. హైట్ సేమ్ 250 పిక్సెల్, విత్ 250 పిక్సెల్. బార్డర్ హెచ్ఎస్ఎల్ కాబట్టి ఇక్కడ మనము ఇట్లా రిప్రజెంట్ చేస్తామంటే హెచ్ఎస్ఎల్. ఇక్కడ మనకు చూడండి, మనకు 0 to 360 degrees అనేది తీసుకుంటా కదా. ఇక్కడ నేను 0 degrees అనేది తీసుకుంటున్నా. ఈ యొక్క హ్యూజ్ అనేది 0 degrees. అదేవిధంగా శాచురేషన్ అనేది ఒక 100% అనేది తీసుకుంటున్నా. 100% శాచురేషన్. అదేవిధంగా లైట్నెస్, బ్రైట్నెస్ కోసం నేను ఒక 50% తీసుకుంటున్నా. బ్రైట్నెస్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను కదా, 0 అంటే రెడ్ కలర్, 120 అంటే గ్రీన్ కలర్, అదేవిధంగా 240 అంటే బ్లూ కలర్ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పాను కదా. ఇక్కడ మనం హ్యూజ్లో 0 ఇచ్చాం కాబట్టి మనకు రెడ్ కలర్ని ఇది రిప్రజెంట్ చేసింది. నెక్స్ట్ బార్డర్ కూడా హెచ్ఎస్ఎల్లోని ఇద్దాము. హెచ్ఎస్ఎల్లో దీనికి కోసం నేను ఒక 128 ఈ యొక్క హ్యూజ్ అనేది తీసుకుంటున్నా. 0 to 368లో 128 తీసుకుంటున్నా. ఈ యొక్క హ్యూజ్లో శాచురేషన్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70% తీసుకుంటున్నా. 70% శాచురేషన్. అదేవిధంగా బ్రైట్నెస్ కోసం ఒక 40% బ్రైట్నెస్ అనేది తీసుకుంటున్నా. అదేవిధంగా ప్యాడింగ్, టెక్స్ట్ అలైన్ సెంటర్, కలర్ కూడా మనము హెచ్ఎస్ఎల్ ఇద్దాము. హెచ్ఎస్ఎల్ ఇస్తే దీనికి 0 అనేది ఇస్తున్నా. శాచురేషన్లో అన్నీ కూడా 0% అనేది ఇస్తున్నా. సారీ, 0%. అదేవిధంగా బ్రైట్నెస్ కూడా 0% అనేది ఇచ్చాము అనుకోండి. ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్తే ఈ విధంగా మనకు రిప్రజెంట్ చేస్తుంది హెచ్ఎస్ఎల్ కలర్ అనేది. ఈ విధంగా ప్యూర్ అన్నీ కూడా మనకు కలర్ అనేది ప్యూర్ బ్లాక్ కలర్గా రావాలంటే ఈ విధంగా మనము రిప్రజెంట్ చేస్తాం. హెచ్ఎస్ఎల్లో 0% యొక్క హ్యూజ్, అదేవిధంగా 0% యొక్క శాచురేషన్, 0% యొక్క లైట్నెస్. నెక్స్ట్ ఉన్నది మనకు ఆర్జీబీఏ కలర్. ఫిఫ్త్ వన్ ఏంటంటే ఆర్జీబీఏ కలర్. దాన్ని టార్గెట్ చేసి కరెక్టే కదా, ఆర్జీబీఏ కలర్. దానికి కూడా సేమ్ విత్ హైట్ అన్నీ కూడా సేమ్గానే ఉంటాయి. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ దగ్గర ఆర్జీబీఏ అనేది తీసుకొని దీనికోసం
0 అనేది ఇచ్చుకుంటున్నా, బ్లూ కలర్ అనేది ఇచ్చుకుంటున్నా 00255. అదేవిధంగా ఒపాసిటీ వచ్చి ఒక 0.5% అనేది ఇస్తున్నా. 0.5 అని ఇస్తే మనకు హాఫ్ ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా, 00255 అంటే బ్లూ కలర్. 0.5 యొక్క ఒపాసిటీ అనేది నేను ఇక్కడ ఇచ్చుకున్నా RGBAలో. అదేవిధంగా బార్డర్ సంబంధించి దీనికి కూడా RGBAలో ఒక కొత్త కలర్ నేను రిప్రజెంట్ చేద్దాం. వాల్యూస్ డిఫరెంట్గా ఇస్తున్నా. 21 ఏ కలర్ని రిప్రజెంట్ చేస్తుంది చూద్దాము. 21, 159, అదేవిధంగా 197, ఒపాసిటీ 0.4% అని ఇచ్చామనుకోండి. మీరు చూడండి, ఈ కలర్ని ఇది రిప్రజెంట్ చేసింది బార్డర్కి సంబంధించి. అదేవిధంగా కలర్కి సంబంధించి, టెక్స్ట్ కలర్కి సంబంధించి దీనికి కూడా RGBA ఇందులో 038, 255, దీనికి 0.2% అనేది ఇస్తున్నా ఈ యొక్క ఒపాసిటీని. ఇప్పుడు సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్ళామనుకోండి, చూడండి ఇట్లా హైడ్ అయ్యి వస్తుంది ఇమేజ్. మనము ఒపాసిటీ అనేది ఇచ్చాం కాబట్టి ఇమేజ్ కూడా మనకు చూడండి, బ్యాక్గ్రౌండ్లో మనం ఇమేజ్ ఇచ్చి దానిపైన టెక్స్ట్ రాయాలనుకోండి, అలాంటి టైంలో కూడా మనకు ఒపాసిటీ అనేది మనకు హెల్ప్ అవుతుంది. ఈ విధంగా కూడా RGBA ద్వారా కూడా మనము కలర్స్ అనేటివి రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చి కలర్ నేము RGB కలర్, కలర్ కోడ్ HSL కలర్, RGBA కలర్. లాస్ట్ వన్ వచ్చి HSLA కలర్. HSLA ఆల్రెడీ HSL గురించి డిస్కస్ చేసాం కాబట్టి HSLA అంటే అది కూడా మనకు ఒపాసిటీని రిప్రజెంట్ చేస్తుంది. దానికోసం HSLAని టార్గెట్ చేసి దాని కలర్ని HSL కలర్ అనేది టార్గెట్ చేసి దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ HSLAలో ఫస్ట్ విత్ హైట్ ఇచ్చుకుందాం. పోతా HSLAలో ఫర్ ఎగ్జాంపుల్ 0 degrees యొక్క హ్యూజ్, అదేవిధంగా ఒక 100% యొక్క శాచురేషన్, అదేవిధంగా లైట్నెస్ ఒక 50% యొక్క లైట్నెస్. ఒపాసిటీకి సంబంధించి 0.2% అని ఇచ్చామనుకోండి, 0.2 ఒపాసిటీ. అదేవిధంగా బార్డర్ సంబంధించి బ్రౌన్ కలర్ అనేది రిప్రజెంట్ చేస్తుందంట. ఇది బార్డర్ సంబంధించి HSLA దీనికి 128 యొక్క హ్యూజ్ 0 to 360 degreesలో 128 అనేది తీసుకుంటున్నా. అదేవిధంగా బార్డర్ సంబంధించి ఒక 67% అనేది ఇచ్చుకుంటున్నా ఈ యొక్క శాచురేషన్. అదేవిధంగా ఒక 42% వచ్చి బ్రైట్నెస్ అనేది ఇచ్చుకుంటున్నా. లైట్నెస్ అంటే బ్రైట్నెస్. అదేవిధంగా దీనికి కూడా 0.2% ఒపాసిటీ అనేది ఇస్తున్నాం. నెక్స్ట్ కలర్ కూడా HSLAలో ఇద్దాము. HSLAలో 0% యొక్క హ్యూజ్, 0% యొక్క శాచురేషన్, 0% యొక్క బ్రైట్నెస్, 0.2% ఒపాసిటీ అనేది ఇద్దాం. ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్తే ఈ విధంగా ఒపాసిటీ అంటే ఇప్పుడు చూడండి, మా మామూలు HSL కలర్కి ఈ విధంగా వచ్చింది. అదే మనము HSLA అని ఇస్తే
మనం యొక్క ఇమేజ్ అనేది హైడ్ అయి వస్తుంది. దానికోసం హెచ్ఎస్ఎల్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఒక్కొక్క దానికి ఒక డిఫరెన్స్ ఏమిటి అని. ఇన్ని విధాలుగా మనము కలర్స్ అనేటివి సిఎస్ఎస్లో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, అర్థమైందా? ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై చేయడానికి ప్రయత్నం చేస్తాను.